హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. అరటికాయ పువ్వుతో ఈరోజు వడలు అయితే చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది ప్రతి ఆడవారికి చాలా ఉపయోగపడే రెసిపీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ రెసిపీలో. నెలకి ఒకసారైనా తప్పకుండా ఇలా చేసి కనుక తీసుకున్నట్లయితే మనకు నెలసరి సమస్యలు బాగుపడతాయి. ఈ విధంగా నేనైతే ఒక పువ్వు అయితే తీసుకున్నానండి, అరటికాయ పువ్వు. వీడియోలో చూపిన విధంగా తీసి తెల్లగా పూలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మనకు ఎంత కావాలో అన్నీ తీసి మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాను. దీంతో 4 రకాల రెసిపీస్ అయితే చేయవచ్చు. నేనైతే ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చూసారా, ఇది తెల్లగా మొగ్గల్లాగా ఉన్నాయి కదా, ఇవి ఒకటి తీసేసుకొని పైన ఒకటి చూపిస్తున్నాను కదా, ఇది ఉంది కదండి, ఇది తీసేసేయాలి. దీని వేయడం వల్ల దీంట్లో వడలనేది చేదు ఎక్కువగా ఉంటుంది. ఇది వేయకూడదు. ఇది తీసేసి మిగతా అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల నుండి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన రెసిపీ అండి. ఈ విధంగా నేను పూలకి మధ్యలో అయితే తీసేసి సన్నగా చాప్ చేస్తున్నాను. వీడియోలో చూపిన విధంగా అన్నీ కట్ చేసేసి మనం దీంట్లో పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నానండి. 1 కప్పు వరకు శనగపప్పు ఒక 2 గంటల ముందుగా నానబెట్టాను. శనగపప్పును మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి సరిపడా 2 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. విధంగా తుంచి వేసేసి ఒకసారి మిక్సీ ఇలా పెట్టేసి ఈ విధంగా పట్టాలండి. చూసారు కదా, ఈ విధంగా పట్టిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అరటికాయ పువ్వు ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసి ఒకసారి ఈ విధంగా వేసిన తర్వాత మనకు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు కనుక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం నచ్చకపోతే అల్లం ముక్కాయ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పెట్టేస్తే సరిపోతుంది. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కల్లాగా కట్ చేసేసి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులో వేసేసి 1 స్పూన్ జీలకర్ర మట్టుకు వేయండి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేయాలండి. నేను ఈ వీడియోలో కనిపించలేదు, స్కిప్ అయిపోయింది. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఉండలాగా చుట్టేసి మనకు వడల షేప్లో మనకి ఇష్టం వచ్చిన షేప్తోనే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంచిది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఇది మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు. మిక్సీ పట్టేటప్పుడు వీడియోలో చూపిన విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే వడల్లాగా చుట్టేసుకుంటున్నాను. అన్నీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత షాలో ఫ్రై అయితే ఆయిల్ వేడైపోయింది. ఒక్కొక్కటి ఇందులో వేసేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. చాలా ఈజీ కదా, ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్తీ బెనిఫిట్స్ని అందుకోండి. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మిగతా పిండి కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనం చేసుకొని తీసుకోవడమే. ఫ్రెండ్స్, మీ కనుక ఆయిల్ అనేది వద్దనుకుంటే 180 డిగ్రీస్ నుంచి 10 మినిట్స్ వరకు ఎయిర్ ఫ్రైలో కూడా మనం సేమ్ ప్రాసెస్తో ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నోరూరించే అరటికాయ పువ్వు మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.